तं येन तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। मूसेस को कॉल हरे कृष्णा। హరే కృష్ణ భగవద్భక్తులందరికీ స్వాగతం. కిందటి వారం మనము ఈ యొక్క బ్రహ్మ విమోహన లీల గురించి మాట్లాడుకున్నాము. దాంట్లో శ్రీమద్ భాగవతంలో మూల భాగవతంలో 2 అధ్యాయాలు ఉన్నాయని, పోతన గారి భాగవతంలో 5 అధ్యాయాల్లో ఆయన వర్ణించారని చదువుకున్నాం. పూర్తిగా ఎక్కువగా పోతన భాగవతం నుండి కొన్ని శ్లోకాల భావాలు, వాటి యొక్క శ్లోకాలు కూడా తలుచుకున్నాం. ఆ యొక్క లీల తర్వాత ఆ బ్రహ్మదేవుడు కాఫ్స్ని గోపాల బాలల్ని తీసుకెళ్ళి ఒక సంవత్సరం పాటు ఆయన దగ్గర ఉంచుకొని, అప్పుడు కృష్ణుడు మహిమ తెలుసుకున్నాక కృష్ణుడు అందరి ఆ గోప బాలకుల్లాగా విస్తరించి అందరికీ ఆనందాన్ని కలిగించాక బ్రహ్మదేవుడు అది తెలుసుకున్నాక బ్రహ్మదేవుడు వచ్చి కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణుడి స్తుతించడం చూసుకున్నాము. ఆ స్తుతిలో భాగంగా కొన్ని శ్లోకాలు తలుచుకున్నాము. ఇవాళ ఆ స్తుతి పోతన గారు ఎలా వర్ణించారో కంప్లీట్ చేసుకుంటూ మూల భాగవతంలోని 3 శ్లోకాలని మనం తలుచుకుందాం. హరే కృష్ణ. ఇక్కడ మనం ఈ యొక్క దీంతో మనము ఎండ్ అయిందనమాట. బ్రహ్మదేవుడు ఇంకా భక్తి భావంతోనూ ఉద్వేగంతోనూ శ్రీకృష్ణ ప్రభువు నువ్వు ప్రకృతిలో కూడిన జగత్తును నిర్మిస్తూ ఉండే నేను గాను, రక్షిస్తూ ఉండి నీవు గాను, లయం చేస్తూ ఉండి రుద్రుని అవన్నీ తలుచుకుంటూ ఈ యొక్క అతని యొక్క గుణగణాలని, గుణ రూప నామ రూప గుణ లీలా విశేషాలని బ్రహ్మదేవుడు చాలా చక్కగా వర్ణిస్తుంటాడనమాట. సో పద్మాసిని, you are there, you can read this, we can continue this and then sure. హరే కనుక ఇది నీ అసలు స్వరూపం అని అనటానికి లేదు. ఈ జగత్తు అంతా కళ వంటిది, ఎన్నో రకాల దుఃఖాలు కలది. సత్య జ్ఞానం నష్టపోవడంలో మునిగి ఉంది. అటువంటి జగత్తులో అంతా నీ మాయ చేత పుట్టుతూ ఉంటూ లేకుండా పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు మాత్రం సత్తు నిరతిశయ ఆనంద రూపుడవు. ఆది అంతము అంటూ లేనివాడవు. నీవు అనితరుడవు, శ్వేతరుడవు కనుక ఒక్కడివే. శ్వేతరుడవు, ఆత్మస్వరూపుడవు. నీవు మరో శరీరం అక్కర్లేని వాడవు. నీవే అంతటికీ మూలమైన వాడవు, అంతము లేని వాడవు, తరిగిపోవడం అంటూ ఉండని వాడవు. నీకు సాటి రెండవ వాడు లేడు. నీ అంత నీవు వెలుగుతూ ఉన్నావు. మొదటి నుండి సర్వము నీలోనే ఉన్నవాడవు. ప్రాచీనులలోకెల్లా ప్రాచీనతముడవు అయిన మొట్టమొదటి పరమ పురుషుడవు నీవే. నిరంతరమైన సంపూర్ణమైన సుఖమునకు నిధానమైన వాడవు నీవు. సమస్త సృష్టికి నిత్యము ఆధారమైన సత్యము నీవే. షోడశ కళాపూర్ణ స్వరూపుడవు నీవు. ఇటువంటి నిన్ను ఉత్తి భౌతిక మనస్సుతో భావించాలంటే సాధ్యమా? భావించాలంటే సాధ్యమా కదా. లెట్స్ టేక్ పాజ్ 2 పాయింట్స్. ఇక్కడ మళ్ళీ బ్రహ్మ సంహితంలో కూడా బ్రహ్మదేవుడు కృష్ణుడిని స్తుతించేటప్పుడు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వ కారణం. అనాది ఆది ఇక్కడ కూడా వస్తుంది.
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అద్వైతము ద్వైతము అనే కొంచెం ఇక్కడ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ ఒపీనియన్ ఐ వాంట్ టు టెల్. ఇందాక ఇక్కడ వస్తుంది కదా అన్ని ఒక కళలాగా ఉండేది అని. అద్వైత వాదంలో అంటే అద్వైత ఫిలాసఫీలో ఏం చెప్తారంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం టెంపరీ అనేది వాళ్ళు కూడా నమ్ముతారు. ఆ టెంపరీతో పాటు ఇది అంతా ఒక మిథ్య, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఇల్యూషన్, అంటే ఒక కళలాగా చెప్తారన్నమాట. కళలో అయితే ఎలాగైతే మనం మామూలుగా కళలో కూడా మనం ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఉన్నట్లు మనం భావిస్తుంటాం కదా, నిద్ర లేచాక అది కళ అని తెలిసిపోతుంది. అలాగే ఈ జీవితం కూడా, జీవితం ఎవ్రీథింగ్ వాట్ వి సీ ఈజ్ ఆల్సో ఏ డ్రామా, ఏ కళ దట్ ఈస్ బీన్ ఎనాక్టెడ్ బై గాడ్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ ఇన్ ద సెన్స్ దట్ అది అయిపోయాక మనకి మన స్వరూపం తెలుసుకున్నాక భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దట్ ఈస్ యాక్చువల్లీ రియాలిటీ అని వాళ్ళు చెప్తారనమాట. కానీ వైష్ణవ పరంగా చూసుకుంటే వైష్ణవులు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచము టెంపరీ అని, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుందని ప్రతిదానికి. అందుకని దీన్ని మృత్యులోకం అంటారు కదా, ఎవ్రీథింగ్ దట్ ఈస్ బోర్న్ హ్యాస్ టు డై, జాతస్య హి ధ్రువో మృత్యు, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తారు. కానీ వైష్ణవ పరంగా భక్తిని బోధించే వాళ్ళు ఇది టెంపరీ అని చెప్తూ, బట్ దిస్ ఈస్ రియల్, ఇట్ ఈస్ టెంపరీ బట్ ఇట్ ఇస్ రియల్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ రియల్, బట్ ఇట్ ఈస్ టెంపరీ. అంటే ఇప్పుడు నేను అనుకోండి, యూ కాంట్ సే దట్ ఐఎమ్ ఏ డ్రీమ్, I'm coming to a dream. I'm not coming to a dream. You're real because there is much more that you can feel beyond the dream, right? Dream lo there is always a limitation to feel. Ani ala cheptuntaru. But there is a subtle difference in these two. Ikkada ee bhavanlo ee advaita laga varnincharu. But ee rendu there are two different perspectives of understanding. But ultimate ga ee renditlo undedi common thing entante temporariness. Whether you think that temporary is real or temporary is an illusion is it depends on the perspective. So yeah, continue Padmas. ఓ దేవా శ్రీకృష్ణ, ఇట్టి నీవు జీవాత్మ స్వరూపుడవు అని, ఆత్మలు అన్నింటికీ ఆత్మ అయిన పరమాత్మ స్వరూపుడవని గ్రహించగలిగిన వారు గురువు అనే సూర్యుని వలన ఉపనిషత్తుల జ్ఞానం అనే కన్నును పొందినవారు. అటువంటి వారు సంసారమనే ఈ మాయా సముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు. అది తాడే అను జ్ఞానం లేనప్పుడు దానిని చూస్తే అది పాములా కనిపిస్తుంది. తరువాత తెలిసిన వారి వలన అది తాడే అని తెలుసుకున్న తర్వాత ఇంక పాము అనే రూపం ఉండదు. అలాగే తనలోనున్న ఆత్మయే పరమాత్మని అని తెలియని వారికి ఈ ప్రపంచం అంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తరువాత తాను ఆత్మ అని, ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తర్వాత వారికి అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమంతా తనకు కనిపించినదే తప్ప నిజంగా అక్కడ ఏమీ లేదని తెలుస్తుంది. సంసార బంధం అనేది అజ్ఞానం వలన పుట్టినది. మోక్షం అనేది కూడా అజ్ఞానం వలననే పుట్టినది. ఈ బంధ మోక్షాలు జ్ఞాన విజ్ఞానాలలోనికి చేరవు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం వలన మనకు రాత్రింబవళ్ళు ఉన్నాయి, కానీ సూర్యునికి రాత్రి పగలు లేవు అనగా, అలాగే సంపూర్ణుడైన జ్ఞానస్వరూపుడైన ఆత్మకు అజ్ఞానం లేనందువలన బంధ మోక్షాలు ఉండవు. ఆత్మవైన నిన్ను శరీరమని, శరీరాదులు నీవని భావించేవారు శరీరానికి బయట ఎక్కడో ఆత్మ ఉంటుంది అనుకునేవారు మూఢులు, అంటే మోహం చెందినవారు. ఆ మోహంలోనే పడి ఆత్మ కోసం వెతుకులాడుతూ ఉంటారు. వారి మూఢత్వం ఇంత అని చెప్పడం ఎందుకు? జడ పదార్థంలో కూడా పరమాత్మనే దర్శనం చేసేవారు బుద్ధిమంతులైన సత్పురుషులు. వారు తమ శరీరాలలోనే నిన్ను చూడగలుగుతారు. అందుచేత హరే కృష్ణ. ఇక్కడ రెండు ఈ యొక్క ఈ ప్రేయర్లో ఏం రెండు విషయాలు మనకి తెలుసుకోవచ్చు. ఒకటి, ఆత్మకి శరీరంకి ఉండే సంబంధం గురించి ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తాడు. ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పాడో, ఎలాగైతే 7వ స్కందంలో హిరణ్యాక్షుడు చనిపోయాక వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్పాడో, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఆత్మ శరీరానికి ఉండే సంబంధం గురించి చెప్పబడింది.
ఇప్పుడు మామూలుగా భగవద్గీత చదువుకున్నప్పుడు కూడా మోస్ట్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆర్ రియలైజేషన్ దట్ వీ షుడ్ హ్యావ్ ఈస్ దట్ వీఆర్ నాట్ దిస్ బాడీ, వీఆర్ ది స్పిరిట్ సోల్. ఆ యొక్క దాన్ని బిలీవ్ చేసి దాన్ని రియలైజ్ చేసుకోగలిగితేనే మనకు ముందర వెళ్ళగలుగుతాం. కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మనం ఎన్నిసార్లు థియరేటికల్గా మనం అనుకున్నా కూడా మళ్ళీ స్టిల్ మోస్ట్ ఆఫ్ అవర్ యాక్టివిటీస్ మనం జీవితంలో చూసుకుంటే వీ థింక్ దట్ వీఆర్ దిస్ బాడీ. అందుకనే కదా మన ఇంద్రియ తృప్తి కొరకు చేసే మన పనులన్నీ అలానే ఉంటాయి. సో అక్కడ ఇది మళ్ళీ బ్రహ్మదేవుడు మళ్ళీ చెప్తున్నాడు. ఇంకొకటి ఇక్కడ గురువులను కూడా ఒక రకంగా శ్లాఘిస్తున్నాడు. సూర్యుని వలె ఉపనిషత్తులు జ్ఞానం అనే కన్నును పొందినవారు. ఇప్పుడు మామూలుగా అభిషేకం చేసుకునే ముందర ఓం పవిత్ర వాత తలుచుకున్నప్పుడు ఇంకొక శ్లోకాన్ని మామూలుగా చదువుకోమని చెప్తారనమాట. ఓం తద్ విష్ణోర్ పరం పదం సదా పశ్యంతి సూర్య దివ్య చక్షురతుతం యద్ విప్రాసో విపన్యో ఓం తద్ విష్ణోర్ పరం పదం. అంటే దాంట్లో ఏంటంటే ఓం తద్ విష్ణోర్ పరం పదం అంటే, ఓ భగవంతుడా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నువ్వు నాకు నీ యొక్క జ్ఞానాన్ని ఒక తత్వ దర్శనం వల్ల ఇచ్చావు. ఆ తత్వ దర్శనం ఎలా అంటే నేను మామూలుగా సూర్యుని చూసి సూర్యుడు వచ్చాడు అని నాకు ఎంత ఈజీగా తెలుస్తుందో, నా జీవితంలో ఆ గురువులు వచ్చి నీ యొక్క జ్ఞానాన్ని అలా రివీల్ చేశారు. అంత న్యాచురల్గా, అంత సింపుల్గా రిలీవ్ చేశారు కనుక వాళ్ళకి నేను ప్రణమిల్లుతూ నీ యొక్క ఈ పూజా కార్యక్రమాన్ని చేస్తున్నాను అని విష్ణువుని పూజించడం. ఓం తత్ విష్ణువు పరంపద సదా పశ్యంతి సీయింగ్ సూర్య. నేను ఎలా నార్మల్గా సూర్యుడిని తీస్తానో వాళ్ళని నాకు చూపెట్టారు దేవా. అందుకని భగవంతుని ప్రార్థించే ముందర గురువులకు కూడా ఇది ఒక ప్రార్థన చేస్తూ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ప్యూరిఫికేషన్, మెంటల్ ప్యూరిఫికేషన్ బిఫోర్ వి స్టార్ట్ ది అభిషేక్ అనమాట. సో అది కూడా ఇక్కడ బ్రహ్మదేవుడు ఈజ్ వెరీ నైస్లీ టెలింగ్. మైథిలి, యూ వాంట్ టు టేక్ ఇట్? హరే కృష్ణ. ఓ శ్రీకృష్ణ ప్రభు, నీ మహోన్నత మహిమను ఊహించాలంటే నీ పాద ధూళికన ప్రాప్తి వలన మాత్రమే సాధ్యం తప్ప మరి ఎవరికీ సాధ్యం కాదు. నీ వారుగా జీవించగల ధన్యులలో నేను ఒకడిగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు. ఓ కృపానిధి కృష్ణ, నీవు యజ్ఞపురుషుడవు. 100 కొద్దీ యజ్ఞాలు నీ కడుపులో దాగి ఉన్నాయి. అయినా నీవు ఈ విధంగా లేగలుగా గోపాలురుగా రూపాలు ధరించి ఉన్నావు. గోవుల వద్ద, గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంతో సంచరిస్తున్నావు. నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు, గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను? నీవు కరుణామయుడవు కనుకనే ఆ గోవులు, గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు. అంతా తన యందు ధరించినది అన్నిటికీ మొదటిది పరమానంద స్వరూపము అయిన పరబ్రహ్మమే. ఈ నందగోకులంలోని జనులకు చెలికాడు అయినాడట. ఆహా, ఇది ఎంత అపురూపమైన విషయం! వీరి భాగ్యరేఖ ఎంత అద్భుతమైనదో ఊహించడం కూడా విధాతనైన నాకే సాధ్యం కావడం లేదు. సర్వేశ్వర, పరమపురుష, పుండరీకాక్ష, చంద్రుడు మొదలైన 11 ఇంద్రియాలకు అధిపతులు నేను, శివుడు, ఈ పదముగ్గురమే నీ యందు ఏమరుపాటు చెందకుండా ఉన్నవారము. మేము మామా ఇంద్రియాల అనే పాత్రలలో నీ పాదపద్మముల నుండి పుట్టిన మకరందాన్ని అమృతం వలె త్రాగుతున్నాము. కనుకనే ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులం అయ్యాము. ఎంతో ధన్యులం అయ్యాము. అలాంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులు నీ పైననే ఉంచుకోగలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైందో దానిని గురించి ఆలోచించడానికి
ఆలోచించడానికి గాని స్తోత్రం చేయడానికి గాని ఎవరికీ సాధ్యం కాదు. నీవు భక్తుల ఎడల వాత్సల్యం కలవాడవు కనుకని గోపగోపిక జనాలకు ఇంతటి భాగ్యం లభించింది. వేదాలు నిన్ను గురించి చెబుతాయే కాని నిన్ను దర్శించలేవు కదా. అటువంటి నిన్ను ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ గోకులంలో సహచరుడిగా పొందగలిగారు. ఈ గోపకలు కృష్ణ కృష్ణ అంటూ మాటల దగ్గర నుంచి అన్ని భావాలు నీయందే సమర్పించుకుంటున్నారు. ఈ గొల్లలలో ఒక్కడి పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా? ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు? హరే కృష్ణ. అంటే ఈ శ్రీమద్ భాగవతంలో ఉండే ఎన్నో స్థుతుల్ని మనం చూసుకుంటే ఈ బ్రహ్మ స్థుతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఒక గ్లోరిఫికేషన్కి, ఒక శ్లాఘించడానికి ఒక కైండ్ ఆఫ్ ఎ పరాకాష్ట. ఇట్స్ అన్ ఆల్మోస్ట్ అన్ అల్టిమేట్ మెథడ్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఇన్ ఆల్ ది పర్స్పెక్టివ్స్. చాలా ప్రేయర్స్ వస్తాయి, దేవికి గర్భస్థుతి కూడా వస్తుంది, దాంట్లో కూడా భగవంతుని శ్లాఘించడం జరుగుతుంది. కానీ ఈ బ్రహ్మదేవుడు ఆబ్వియస్లీ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్ ఇన్ నాలెడ్జ్ ఆల్సో. అది అతను చేసే ఈ ప్రేయర్ ఇట్స్ సచ్ ఎ వెరీ పొటెంట్ అండ్ సో కంప్లీట్. అందుకనే ఈ భాగవతం గురించి చదువుకునే వాళ్ళు ఆ యొక్క భగవంతుని ఎలా గ్లోరిఫై చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకోవాలనుకుంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ రిఫరెన్స్. చాలా చక్కగా వర్ణింపడం జరిగింది. ఇక్కడ వేదాలు నిన్ను గురించి చెబుతాయే కానీ నిన్ను దర్శించలేవు కదా అనేది విల్ జస్ట్ డ్వెల్ అబౌట్ దిస్ ఇన్ 2 points. దీని యొక్క ప్రస్తావన భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడన్నమాట. డోంట్ గెట్ టెంప్టెడ్ బై ది ఫ్లవరీ లాంగ్వేజ్ ఆఫ్ ది వేదస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డ్యూటీ. ఒక 2 శ్లోకాలు వస్తాయి. అది అప్పుడు కూడా డౌట్ వస్తున్నాడు, ఎందుకు వేదాన్ని అలా చెప్తున్నారు అంటే, వేదాల్లో మనకు ఒక థియరిటికల్ జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞానాన్ని భక్తిలాగా మార్చుకోవాలంటే దేర్ హ్యాస్ టు బి సమ్ మెర్సీ ఆఫ్ ది గురు, మెర్సీ ఆఫ్ ది లార్డ్ అంటూ ఉండాలి. ఆ భక్తిలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆ భగవంతుడు ఆ వేదాల్లో కనబడతాడు. బట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ డ్రై ఫిలాసఫీ. అదొకటి. అలానే ఈ యొక్క వేదాలు గురించి, వేదాలకు దుర్లభం కాకుండా భక్తికే దుర్లభం అవుతాడు బ్రహ్మదేవుడు కూడా. అద్వైతం అచ్యుతం అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. వేదాలు చదువుకున్నా కానీ, అందుకనే ఆ థియరిటికల్ జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానాన్ని రియలైజ్ చేయాలి అంటే దెర్ హ్యాస్ టు బి ఎన్ ఎలిమెంట్ ఆఫ్ భక్తి. ఆ భక్తి లేకపోతే ఎన్ని మనం తెలిసినా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తారు. అందుకనే మనకి మామూలుగా ఇతిహాసాల్లోనూ పురాణాల్లో చూసే పెద్ద పెద్ద వ్యక్తులు కూడా దే ఆర్ ఫెంటాస్టిక్ పీపుల్. రావణాసుడు కానీ, హిరణ్యాక్షుడు దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. నాలెడ్జ్ వాళ్ళకి కొరత లేదు, కానీ ఆ నాలెడ్జ్ని కరెక్ట్గా వాళ్ళు యూస్ చేసుకున్నారా లేదా అనేది ఇక్కడ వేదాలు నిన్ను గురించి చెప్తాయే కానీ నిన్ను దర్శించలేవు కదా అని చెప్పడం జరుగుతుంది. ఇలాగే శ్రీమద్ భాగవతం ముందర వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని ఇంకా కంపైల్ చేయకముందు నారదుడికి వ్యాసుడికి చాలా మంచి సంభాషణ జరుగుతుంది. వ్యాసుడు అన్ని వేదాలని విభజించాక, అన్ని ఉపనిషత్తులను రాసాక, అంతా సో మచ్ ఆఫ్ లిటరేచర్ ఈస్ గివెన్, స్టిల్ హీఈస్ అన్హ్యాపీ. అతనికి ఎందుకో ఒక అసంతృప్తి ఉంటుందన్నమాట. అప్పుడు నారదుడు గురువు కింద వచ్చి వేదవ్యాసుడికి దర్శనం ఇచ్చి ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అయింది. ఒక సద్భావనతో అయ్యే కాన్వర్జేషన్, కొంచెం కటువుగా ఉండే కాన్వర్జేషన్ కూడా అవుతుంది. అప్పుడు నారదుడు ఆ సందర్భంలో చెప్తాడన్నమాట, నీకు ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండాలనుకుంటున్నావు? నువ్వు రాసినవి చాలా మటుకు ధర్మ అర్థ లాభ కామ మోక్షాల్లోనే పరిధిలోనే రాశావు, మంచివే, అవి అందరికీ జీవితంలో ముందరికి వెళ్ళడానికి నీకు పనికొచ్చేవే రాసావు. కానీ అది దిట్స్ ఇస్ నాట్ అల్టిమేట్. నువ్వు ఇలాంటివి ఎన్ని రాసినా కూడా నీకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అని చెప్తాడు అన్నమాట. అప్పుడు వ్యాసుడు అడుగుతాడు, నేను ఇంత రాశాను కదా, మరి అట్లీస్ట్ ఐ హావ్ టు లీవ్ మై లైఫ్ విత్ సమ్ అకంప్లిష్మెంట్, నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా అంటే అప్పుడు చెప్తాడు అన్నమాట, నీకు సాటిస్ఫాక్షన్ కావాలి అనుకుంటే యూ రైట్ ఎ లిటరేచర్ విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ evokes నథింగ్ బట్ డివోషన్ అండ్ ప్యూర్ డివోషన్. అది ఏంటి అని చెప్తే అప్పుడు ఈ భాగవతం గురించి చెప్పడం జరుగుతుంది. అలా వేదవ్యాసులు ఆ పూర్తి భక్తి భావంతో ఉండే ఈ పురాణాన్ని కంపైల్ చేస్తారు కాబట్టి ఈ పురాణాన్ని అమల పురాణం అని చెప్పబడింది అనమాట. సో వ్యాసుడికి నారదుడు అయిన కాన్వర్జేషన్ కూడా ఈ వేదాల గురించి వస్తాయి అన్నమాట. హరే కృష్ణ. యా, తిరుమల్, యూ వాంట్ టు టేక్ ఇట్?
హరే కృష్ణ. భక్తులకు అందరికీ రక్షామణివైన ఓ కృష్ణ, నేను చంపదలిసిన వచ్చిన పూతన మొదలైన రాక్షసులకే అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించావు. అటువంటి నీకు గోపకులందరూ తమ ఊరిని, భార్యను, పుత్రులను, ఇండ్లను, గోవులను, స్త్రీలను, ప్రాణాన్ని, శరీరం మొదలైన వాటిని అన్నింటినీ సందేహం లేకుండా సమర్పణ చేసుకున్నారు. అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువైనది ఏమి ఇస్తావో అని నాకు సందేహం కలుగుతూ ఉంది. కమలముల వంటి కన్నుల గల కృష్ణ, భక్తిలో నిన్ను స్మరించినంత కాలము ఎవరికైనా శరీరము కారాగారము, మోహము అనేది సంఖ్యలు, రాగద్వేషాలు శత్రు వ్యూహాలు అవుతాయి. విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న విశ్వమూర్తి నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు. అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించడానికి ఎన్నో విలాసాలతో ఈ ప్రపంచాన్ని సృష్టించి నడుపుతూ ఉంటావు. శ్రీకృష్ణ పరమేశ్వర, సర్వోత్తమ గుణాలకు నిధి వంటి వాడా, నిన్ను తెలియవలే అంటే అది ఎలాగో జ్ఞానులకే తెలుసు. ఇన్ని మాటలెందుకు? నీ గొప్పతనం తెలుసుకోవడానికి మనస్సు గాని వాక్కు గాని ఉపయోగించడం కష్టంగా ఉంది. Hare Krishna. Again, a lot of glorification done. Gautam, you want to do this? Hare Krishna. సర్వము నీవయరుంగుదు సర్వవిలోకనుడవీవ జగదధిపతివిన్ సర్వాపరాధినను నో సర్వేశ్వర అనుగ్రహింపు చనియదనింకన్. భావం: సర్వేశ్వర శ్రీకృష్ణ, సర్వం నీవే ఎరుగుదు, నీవు అన్నీ చూడగలిగిన వాడవు. ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే. అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. నేనింకా సెలవు తీసుకుంటాను. తర్వాత చదవనండి. జిష్ణు నిశాట విపాటన వృష్ణికులాంభోజ సూర్య విప్రామర గోవైష్ణవ సాగర హిమకర కృష్ణా పాషండ ధర్మ గృహదావాగ్ని. కృష్ణ, నీవు సాక్షాత్తు విష్ణుమూర్తివి. రాక్షసులను సంహరించడానికి అవతరించావు. వృష్ణికులము అనే తామర పువ్వును వికసింపజేసే సూర్యుడవు నీవు. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణు భక్తులు అనే పాల సముద్రంలో ప్రభవించి వారిని సంతోషింపజేసి చల్లగా చూసే చంద్రుడవు నీవు. ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషండ ధర్మం అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు. హరే కృష్ణ. పూర్వం మనకి ఈ పురాణ సినిమాల్లో ఎన్టీ రామారావు వాళ్ళు ఉండే పురాణ సినిమాలు అంతా అయిపోయాక లాస్ట్ సీన్ హ్యాపీ సీన్ అంతా అయ్యాక ఏదో ఇలాంటి స్థుతులతో ఉండి శుభం అని పడిపోతుంది అనమాట. అలాగా బ్రహ్మదేవుడు దీంట్లో కూడా అల్టిమేట్ శ్లోక వేర్ హి సేస్ దట్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అని స్తుతించి ఒక కామ్గా క్వైట్గా అయ్యే లీల. ఈ లీలలో ముందటి కూడా చెప్పినట్లు ఒక ఏడాది పాటు జరిగిన లీల ఈ బ్రహ్మస్థుతికి అందుకని ఇంత ప్రత్యేకత స్థానం ఉంటుంది. చాలా కామ్గా క్వైట్గా ఉంటుంది. కృష్ణుడు కూడా ఎక్కడ బ్రహ్మదేవుడిని అంత శాస్ట్రైజ్ చేయడు, ఇంద్రుడిని చేసినట్లు బ్రహ్మదేవుడిని శాస్ట్రైజ్ చేయడు. ఎందుకంటే ఇందాక నేను లాస్ట్ టైం చెప్పినట్లు కృష్ణుడు ఈ లీలను ఎందుకు రచించాడంటే ఆ యొక్క గోపికలో యశోదామయ్య ఉన్న పియర్స్ గోపికలకు కూడా వాళ్ళకు కూడా కృష్ణుడు లాంటి కొడుకు ఉంటే అలా ఉంటే ఎలా అనుభూతి ఉంటుంది అని చూపెట్టడానికి వాళ్ళ అది ఫెసిలిటేట్ చేయడానికి చేసిన లీల కనుక బ్రహ్మదేవుని కూడా ప్రేయర్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్రహ్మదేవుడు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాగా ఈ యొక్క లీల అతి అద్భుతమైన లీల. ఆ లీలతో పాటు బ్రహ్మదేవుడు చేసే ఆల్మోస్ట్ లైక్ పరాకాష్ట లాంటిది. దిస్ అల్టిమేట్ ఆఫ్ వన్ ఆఫ్ ది అల్టిమేట్స్ ఆఫ్ ది గ్లోరిఫికేషన్ ఆఫ్ ది లార్డ్ బ్రహ్మస్థుతిలో కనబడుతుంది అనమాట. ఇప్పుడు మూల భాగవతంలో ఈ స్థుతుల్లో కూడా మనం చూసుకునేది ఏంటంటే స్థుతులకు ముందర ఒక చిన్న ఎపిసోడ్ అయినా కూడా ఆ స్థుతి మొదలు పెట్టేటప్పుడు దాని గురించి కొంచెం చెప్పడం జరుగుతుంది వాళ్ళ చేత. తర్వాత మిగతా అదంతా ఆ యొక్క గ్లోరిఫికేషన్ మనం సెపరేట్గా కూడా చదువుకోవచ్చు. ఆ లీలతో ఏమీ సంబంధం లేకుండా కూడా ఈ గ్లోరిఫికేషన్ ఒక సెపరేట్గా చూసుకోవచ్చు. నాగపత్ని స్థుతిలో అలాగ వస్తుంది, ఇంద్రుడి స్థుతిలో అలాగ వస్తుంది, ప్రహ్లాదుడి స్థుతిలో కూడా అలా వస్తుంది. సేమ్ వే బ్రహ్మస్థుతిలో కూడా అలా వస్తుంది.
అందుకని ఆచార్యులు ఈ యొక్క స్తుతుల శ్లోకాలని ఆ భావంతో కూడా చూసారనమాట. దే డిడ్ నాట్ డైరెక్ట్లీ we can connect with this episode, but it is much beyond that episode. ఇది ఆ స్థుతిలో ఉండే విశేషాలు కేవలము అతను ఆ వస్తువులని వాళ్ళని తీసుకెళ్ళిపోయి తెచ్చేయడమే కాకుండా దిస్ ఇస్ బియాండ్ దట్ అని చెప్పడం జరుగుతుంది. మూల భాగవతంలో మామూలుగా ఈ బ్రహ్మస్థుతి గురించి చెప్పినప్పుడు 3 శ్లోకాలని చెప్తారు. ఒక శ్లోకము ఆ యొక్క లీలకి సంబంధితమైనది, 2 మనకి భక్తిలో మన జీవితంలో ప్రాక్టికల్గా మనం చేయవలసిన దాంట్లో ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఆ 3 శ్లోకాలని మనం క్విక్గా తెలుసుకుందాం. ఒక్క నిమిషం మావా, జగమావ. యా, ఇందాక నువ్వు చెప్పింది దానికి ఒక శ్లోకం చెప్పావు చూడు నువ్వు, అది ఓం తద్ విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయో దివివా చక్షుర్ అతతం తద్ విప్రసో విపన్వయో జగ్రీవాం సహ సమింధతే విష్ణోర్ యత్ పరమం పదం అని ఉన్నది చూడు. దానికి మన గురువులు ఏం చెప్తారంటే శ్రీ వైష్ణవంలో ఇది మనకి పరంపదంలో మనకి సూర్యులు, నిత్య సూర్యులు ఉంటారు. వాళ్ళు ఎలా చూస్తారు శ్రీ విష్ణు శ్రీమన్నారాయణని ఎలా చూస్తారంటే వాళ్ళు కన్నురెప్ప పాటు కూడా వియోగం భరించలేరు. అందుకు వాళ్ళు కన్నురెప్పలు కూడా తీయించేసుకుంటారు. మనకి అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాడు అదేంటంటే వాళ్ళు ఎలా నిత్య సూర్యులు ఎలా ఉంటారంటే దే కాంట్ ఈవెన్ బేర్ కనురెప్ప పాటు కూడా వియోగం భరించలేరు శ్రీమన్నారాయణతో. అందుకు వాళ్ళు కనురెప్పలు కూడా తీసేసుకొని చూస్తుంటారనమాట. సదా పశ్యంతి సురయో అంటే అది శ్రీ వైష్ణవులు అలా చెప్తారనమాట. అలా నీకు గురువు నీకు చెప్తే అంత అంటే దట్ యు ఆర్ పర్సీవింగ్ హిమ్ ఆల్వేస్, దట్ హీఈస్ విత్ యూ, యు ఆర్ ఇన్ హిస్ ప్రెసెన్స్ అండ్ హీఈస్ విత్ యూ. That's how you are perceiving it. That's how it is revealed to you by the true Guru also. Oh, thanks a lot. Thanks for your additional clarification. Ilare Gopi Rigvedanlo mantram mama idi. Correct. Yes. But Kanreppal cheppinattu Gopikalu kuda they are actually sometimes they curse the eyelids. Enduku bhagavantudu maakani. So that I would have seen Krishna. Thanks a lot. So we'll move on to the 3 shlokas. Nenu ee 3 shlokalu 15 నిమిషాల్లో చెప్తాను. తర్వాత మాధవి వాంటెడ్ టు జాయిన్ ది కాన్ఫరెన్స్ టుడే టు టాక్ అబౌట్ ఫర్ 15 minutes. ఎందుకంటే ఈ డిసెంబర్ మంత్లో ఈ ప్రపంచం అంతటా ఇస్కాన్లో బుక్ మ్యారథాన్ అంటుంది అనమాట. దే డూ లాట్ ఆఫ్ బుక్ డిస్ట్రిబ్యూషన్. సో మాధవి is one of the main service in ISKCON, has been for since 11 years in book distribution. So she wanted to present something about her program and want to seek some help from you and from other friends and things like that. So I've invited her. She might join in 15 minutes. So I'll finish it in those 15 minutes. తత్తేను కంపాం సుసమీక్షమాణం భుంజాన ఏవాత్మ కృపం విపాకం హృద్వా వపుర్భుర్ విదతం నమస్తే జీవేత యో ముక్తి పదే సా దాయ భాక్. సో చోతను తత్తేను కంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మ కృతం విపాకం రుద్వాక్వపుర్భిర్విదధన్ నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్. ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే ఒక స్థూలమైన వెరీ మెటీరియల్ ఓరియంటెడ్ స్థూలమైన ఉదాహరణ తీసుకొని ఒక సూక్ష్మమైన సిద్ధాంతాన్ని చెప్తారు. స్థూలమైన మెటీరియల్ ఎగ్జాంపుల్ ఏంటి? మన వారసత్వంగా వచ్చే స్థిరాస్తి మనకి రావాలి అనుకుంటే మనకు ఉండే ఎలిజిబిలిటీ మనం చేయాల్సింది ఏంటి? ఇఫ్ యూ జస్ట్ లీవ్ త్రూ, ఇఫ్ యూ డోంట్ డై బిఫోర్ అవర్ పేరెంట్స్ డై, దెన్ వీ ఆటోమేటికలీ గెట్ ఇట్, రైట్? అలాంటి సింపుల్ వెరీ లీగల్గా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అలాంటి ఒక వెరీ భౌతికంగా వెరీ స్థూలమైన ఎగ్జాంపుల్ చెప్తూ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం ఏంటంటే ఎలాగైతే అంత న్యాచురల్గా ఈ యొక్క ఇన్హెరిటెన్స్ అనేది వస్తుందో మనం భగవంతుని సదా పట్టుకొని ఉంటే మనకి రావాల్సింది తప్పకుండా వస్తుంది అని ఒక అష్యూరెన్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది we should take the responsibility. You bestow your causeless mercy upon him all the while patiently suffering the reactions of his past misdeeds and offering your respectful obeisances within his. అంటే మనకి కష్టాలు కలిగినప్పుడు మన ఓపికతో ఈ కష్టాలు మనం చేసుకున్న కర్మల వల్లే వచ్చాయని ఆ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకొని వై నాట్ మీ అనుకుంటాం కదా. మనకి ఏదైనా మంచి వస్తే వీ నెవర్ సే దట్ వై మీ.
మన కష్టాలు వచ్చినప్పుడు విసే వై మీ, వై నాట్ మీ, వై మీ మనం మనకు అనుకుంటూ ఉపయోగించుంటాం. కానీ ఆ వై మీ, వై నాట్ మీలకి దూరంగా ఉండి మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని భగవంతుడి మీదనే, కష్టాలున్నా సుఖాలున్నా భగవంతుడితోనే భక్తిని సాగిస్తే మనకి రావాల్సినది ఆ ముక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దర్ ఇస్ నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. అంటే సదా భగవాన్ కే ప్యార్ మే లగే రహో, जो आएगा जरूर आएगा. సో దిస్ ఈస్ ది అష్యూరెన్స్ దట్ లార్డ్ ఈస్ గివింగ్. దీంట్లో ఉండే ముఖ్యమైన విశేషాలు ఎందుకు ఈ శ్లోకం గురించి అంతా చాలా చెప్పారంటే, ఒకటి మనకి ఏదైనా వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అనే కాకుండా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, నేను ఏదో చేయటం వల్ల వచ్చింది, భగవంతుడు నాకు ఎందుకు ఇది నాకు పరీక్షలాగా ఇచ్చాడు, దీనివల్ల నేను దీని గురించి ఇఫ్ ఐ గో త్రూ దిస్ నాకు వచ్చేది వెరీ గుడ్. నేను ఈ కష్టాల్లో ఉండి ఫ్లిప్ అవ్వకుండా, భగవంతుడి మీద విశ్వాసం కోల్పోకుండా, భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకొని ఈ పరిస్థితుల్లో కూడా, సుఖమైన దుఃఖమైన ఈ పరిస్థితుల్లో కూడా నేను అలా ఆ రియాక్షన్స్, నా యొక్క పాస్ట్ మిస్డీడ్స్ వల్ల వచ్చిన రియాక్షన్స్ని తలుచుకుంటూ భగవంతుడి మీద ఆ భక్తిని నేను నిలదొక్కగలిగితే, స్టడీగా ఉంటే తప్పకుండా నాకు వచ్చేది వస్తుంది. ఫర్ ఇట్ బికమ్స్ ఇట్స్ రైట్ఫుల్ క్లైమ్. దీన్ని తెలుగులో చదువుతారా వదినాజీ, మీరున్నారా? దేవా, పూర్వకర్మ ఫలమును ఓర్పుతో అనుభవించుచు మనోవాక్కాయములచే నీకు నమస్కరించుచు నీ నిర్హేతుక కరుణకై మనఃపూర్వకముగా ప్రతీక్షించు వాడే నిక్కముగా ముక్తిని బడయుటకు అధికారి అగుచున్నాడు. కొన్ని శ్లోకాలు తెలియడం వల్ల మనకి, అంటే మామూలుగా ఇలాంటి ఈ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది, కానీ ఈ ఒక శ్లోకపూర్వకంగా బ్రహ్మదేవుడు చెప్పాడు కదా అని చెప్పడం వల్ల దాంట్లో ఉండే పవర్ వేరు. ఎన్నో శ్లోకాలు మనకు కనబడుతుంటే మన స్క్రిప్చర్స్ చదువుకున్నాడు. ఈ శ్లోకం మా జీవితంలో, నాకు రేఖకి మా జీవితంలో ఈ శ్లోకం చాలా ఉపయోగపడుతోంది, ఉపయోగపడుతుందని కూడా నేను ఆశిస్తాను. ఎందుకంటే చాలా బిలీఫ్ ఉంది ఈ శ్లోకం మీద. ఎందుకంటే 2012 వరకు ఎంతో ఐడియల్గా అన్ని ఎప్పుడప్పుడు ఏవేవి కావాలంటే టక అయిన మా జీవిత తరుణంలో సడన్గా బిగ్ యూటర్న్. ఆ యూటర్న్ వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన ఒడుదిడుకులు చాలా అనుభవించాం. లాట్ ఆఫ్ డిఫికల్టీస్, లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్, sustained period of dissatisfaction, a sustained period of unhappiness or something, by comparing with ourselves, by assuming something. We went through that so many times. In those phases, so many times మేము కూడా అనుకున్నాం, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం, ఇంత ఉన్న సమయాన్ని అంతా భక్తి అని వెచ్చిస్తున్నాము, దీనివల్ల ఏమైనా ఫలితం ఉందా, ఏదైనా కరెక్ట్ మార్గంలో ఉన్నామా లేదా, ఇంకేదో చేయాలా అని ఎన్నోసార్లు యూ ఫీల్ దట్ పీరియడ్ ఆఫ్ లోనెస్. ఏంటి ఇలాగ ఎందుకు అవుతుంది? అండ్ ఈ కాంగ్రిగేషన్లో ఉంటే ఇంకొక మంచిది ఏంటంటే మనకి మంచి సేఫ్టీ నెట్ ఉంటుంది. కాంగ్రిగేషన్లో ఏజ్లో పెద్ద అవుతుంటే కూడా పీపుల్ సమ్హౌ టెండ్ టు రెస్పెక్ట్ యూ ఫర్ ఈవెన్ దో వీ మే నాట్ డిజర్వ్ ఆర్ వీ డిజర్వ్. అప్పుడు అలా వచ్చి ఆ స్థితిలో ఉన్నప్పుడు మన కష్టాలను కూడా మనం చెప్పుకోలేం. ఎందుకంటే చిన్న ఏదైనా చెప్పుకుంటే దేర్ విల్ బి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఆఫ్ సింపతి. అది కూడా ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు బేర్. అది కంట్రోల్ చేసుకోవడమే కష్టమే. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా చేయాలి? సస్టైన్డ్ ఉన్నది మనకే ఎందుకు ఇలా అవుతుంది, ఆ బాధ కలిగి మనకి ఎప్పుడైనా విశ్వాసము లూజ్ అయినప్పుడు అనిపిస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని మేము చదువుకునేవాళ్ళం. దిస్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు గో త్రూ. ఈ సఫరింగ్ అనేది మనకు ఉంది, మనకి రాసింది. ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలనేది క్వశ్చన్ చేయకుండా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్లు లెట్స్ గో త్రూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వితౌట్ ఫ్లిప్పింగ్. మనం చేసుకున్నది కరెక్టే అని మనకి ఇన్ని గురువు సాధు శాస్త్రాలు అలా చెప్పబడుతుంది కాబట్టి లెట్స్ గెట్ త్రూ దిస్ థింగ్ అని ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేశాను, 100% సక్సెస్ఫుల్ అయ్యానని చెప్పలేను. బట్ ఎప్పుడైనా ఈ కష్టాలు అనేది ఒక్కసారి వచ్చినప్పుడు, సస్టైన్ పీరియడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది ఒకప్పుడు, ఈజ్ ఇట్ రైట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ దిస్, ఈజ్ దర్ ఎ బెటర్ వే ఐ కెన్ మోల్డ్ మై లైఫ్? అలా అనిపించినప్పుడు మళ్ళీ అనిపిస్తుంది నో, ఇది ఇక్కడ కరెక్ట్గా చెప్పారు, క్లియర్గా చెప్పారు, కుండ బద్దలు కొట్టినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. హోల్డ్ ఆన్, you will go through it. Somewhere something will come, or even if it doesn't come, that is what you are destined to. That is what you have to suffer for all the misdeeds that you have done. Misdeeds okati, I mean, a positive side also will be there. So try to stop asking why me, naake enduku vachindi ani.
వై నాట్ మీ అనేది కూడా ఎందుకు ఆలోచించవు అనేది ఆ స్ఫూర్తిని కలిగించే మహత్తరమైన శ్లోకం. అందుకని దీన్ని మళ్ళీ 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 చదువుకుంటుంటే ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ స్ట్రెంత్. ఫస్ట్ టైం మాకు 2012లో ఒక టీచర్ ద్వారా వచ్చిందనమాట. దిస్ అ శ్లోక దట్ హీ టోల్డ్. రేఖ హ్యాడ్ ఎ మేజర్ ఆపరేషన్, లైఫ్ సేవింగ్ ఆపరేషన్. అదే ఇంట్లో ఒక సత్సంగం అయింది. అప్పుడు ఆ రోజు అంతకుముందు కూడా ఈ శ్లోకాన్ని చదువుకున్నాం. కానీ వెన్ హీ కేమ్ అండ్ మా ఇంట్లో అందరి ముందర వెన్ హీ టోల్డ్ దిస్ శ్లోక, సో ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఒకప్పుడు మన పరిస్థితులు బట్టి కూడా కొన్ని శ్లోకాల ప్రభావం మన మీద ఎక్కువ పడుతుంది. ఆ శ్లోకం అలా దిగిపోయింది అనమాట. అప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో జీవితాల్లో ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. ఇట్ హెస్ హెల్ప్డ్ అస్ డెఫినెట్గా. ఇట్ ఈస్ హెల్పింగ్ నౌ ఆల్సో ఇన్ ఎ సస్టైన్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. ఎందుకు అవ్వలేదు, ఇదెందుకు అవ్వలేదు, అందరికీ ఇలా అవుతుంది, మనకెందుకు కావట్లేదు. దీంట్లో దిస్ హెల్ప్స్ అస్ టు హోల్డ్ ఆన్ టు యువర్ ఓన్ ఎథిక్స్, యువర్ ఓన్ మోరల్స్ అండ్ నాట్ గెట్ టు వేవర్ అనేది. అందుకని ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. పర్సనలీ దట్స్ వై ఐఎమ్ రివీలింగ్ మై పర్సనల్ ఇష్యూ. తత్తేనుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మ కృతం విపాకం హృద్వాక్ వపుర్భిర్ విదధన్ నమస్తే జీవేతయో ముక్తిపదే స దాయ భాక్. So we'll Padmasini, you want to read this? భాష్యం. పుత్రుడు తన తండ్రి నుండి వారసత్వమును పొందుటకు కేవలం జీవించి ఉండిన చాలినట్లు భక్తి యోగ నియమములను అనుసరించుచు కృష్ణ భక్తి భావనలో నిలిచియున్న మనుజుడు భగవత్ కరుణను బడయుటకు సహజముగానే అర్హుడగునని శ్రీధర స్వాముల వారు వ్యాఖ్యానించిరి. అనగా అతడు భగవద్ధామమును చేరును. పూర్వ పాపకర్మ ఫలమును ఓర్పుతో అనుభవించుచునే భక్తుడు మనపూర్వకముగా భగవంతుని దయ కొరకు ప్రతీక్షించునని సుసమీక్షమాణ అను పదమును సూచించుచున్నది. తనకు సంపూర్ణ శరణాగతుడగు భక్తుడు పూర్వ కర్మ ఫలమును అనుభవింప అవసరము లేదని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అయినను భక్తుడు తన మనస్సులో పూర్వ పాప చింతన లేశమును ఇంకనూ కలిగి ఉన్నప్పుడు శిక్షను సగ్గి భగవానుడు అతని యందలి భోగ ప్రవృత్తిని తొలగించును. అట్టి శిక్ష ఒక్కొక్కప్పుడు పాప ఫలముగా తోచవచ్చును. భగవద్రహితముగా భోగించవచ్చుననేడి జీవుని ప్రవృత్తిని సరిదిద్దుటయే ఈ సమస్త సృష్టి యొక్క ప్రయోజనము. కనుక ఏదేని పాప కార్యమునకు ఒసగబడిన ఒకానొక శిక్ష అట్టి పాప వృత్తిని తొలగించుటకే ప్రత్యేకముగా నిర్ణయింపబడి ఉండును. భక్తుడు భక్తి యోగమునందు నెలకొనినప్పటికీ పూర్తిగా కృష్ణ భక్తి యందు పరిపూర్ణుడు కానంత వరకు ఈ జగత్తునందలి మిథ్యా సుఖమును అనుభవింపవలననేది సూక్ష్మ తలంపును కలిగి ఉండును. కనుక అట్టి శేష భోగ ప్రవృత్తిని తొలగించుటకే భగవంతుడు ఒక ప్రత్యేకమగు పరిస్థితిని సృష్టించును. భక్తుడు అనుభవించేది ఈ దుఃఖము కర్మఫలము కాదు. పైగా ఈ భౌతిక జగత్తు నుండి పూర్తిగా బయటపడి భగవద్ ధామమును చేరునట్లు భక్తునికి ప్రేరణను కూర్చుటకు అది భగవానుని విశేష కరుణయై ఉన్నది. శ్రద్ధావంతుడగు భక్తుడు భగవద్ధామమునకు వెడలవలెనని మనపూర్వకంగా కోరుకొనును. అందువలన అతడు భగవంతునిచే ఒసగబడిన కరుణాపూర్వకమగు శిక్షను ఇష్టాపూర్వకముగా స్వీకరించి హృదయముతో, వాక్కుతో, దేహముతో ఆ దేవదేవునికి వందనములను కావించును. అట్టి ప్రామాణికుడుగు
భగవత్ సేవకుడు కష్టమునంతటిని భగవత్ సాహచర్యమును పొందుటకు చెల్లించెడి కొద్దిపాటి మూల్యమని భావించిన వాడై నిక్కముగా భగవంతునికి నిజమైన పుత్రుడు కాగలడు. అదే ఇచటి దాయభాగ్ అను పదముతో సూచితమైనది. అగ్ని రూపమును పొందినదే ఎవ్వడును సూర్యుని చెంతకు వెడలజాలనట్లు కఠోరమగు పవిత్రీకరణ విధానమును అనుసరించనిదే ఎవ్వడును పరిశుద్ధ స్వరూపమగు శ్రీకృష్ణుని దరిచేరజాలడు. అట్టి పవిత్రీకరణ విధానము కష్టముగా గోచరించినను యథార్థమునకు అది భగవంతుని చేత స్వయముగా పొసగబడిన చికిత్సయే ఉన్నది. వెరీ వెరీ నైస్ శ్లోక. ప్రాక్టికల్ గా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖాలు ఉన్నప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడైనా ఎప్పుడు ఆ భగవంతుని మెర్సీ కొరకు వెయిట్ చేస్తూ పేషెంట్లీ ఎండ్యూర్ దట్ సిచ్యువేషన్. మళ్ళీ చూద్దామా? తత్తేను కంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం కృత్వాగ్వపిర్భిర్విదధన్ నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్. హరే కృష్ణ. ఈ శ్రీమద్ భాగవతంలో 10:14 శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 14వ అధ్యాయంలో 8వ శ్లోకము. అండ్ మీరు ఇంటర్నెట్ లో చూసినా, యూట్యూబ్ లో చూసినా దీని మీద బోల్డ్ అన్ని లెక్చర్స్ కనబడతాయి అన్నమాట. ఇది చదువుతుంటే మావయ్య గారు గుర్తుకొచ్చారు. మావయ్య గారు గట్టిగా మాట్లాడో ఇక్కడ ఉంది. ఏ కావా అనేది ఎవరి కర్మ వారిదే. ఫైన్. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి. ఐ థింక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఆ ఒక్క శ్లోకాన్ని తలుచుకొని థర్డ్ శ్లోకం విల్ డూ ఇట్ లేటర్. ఆయన మాధవ్ వచ్చిందమ్మా చూడు. ఓకే, ఇది 10:14:32లో వస్తుంది. ఇది బ్రహ్మ గ్లోరిఫికేషన్ లో ఇది కొంచెం లీలతో కనెక్ట్ అయిన శ్లోకము. ఇక్కడ బ్రహ్మ కేవలము ఆ యొక్క నంద గోప వ్రజాల్లో ఉండే వాళ్ళని హీఈస్ బేసికలీ గ్లోరిఫైయింగ్ దెమ్. అహో భాగ్యం అహో భాగ్యం నంద గోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. How greatly fortunate are Nanda Maharaja, the cowherd men, and all the other inhabitants of Rajabhumi. There is no limit to their good fortune because of their absolute truth. The source of transcendental bliss, the eternal supreme Brahman, has become their friend. అంటే ఆ నందగోప బాలల్ని, వాళ్ళ యొక్క గ్లోరీని ఇక్కడ వర్ణించడం జరిగింది. బీరజ ఉన్నాడా? లేడు. ఓకే. సో అన్నబాబు, you want to read the shloka and the Telugu translation? Sure, ma. Aho bhagyam nandagopa vrajaukasam yadmitram paramanandam purnam brahma sanatanam. నందగు గోపులు ఇతర వ్రజవాసులు ఎంతటి పరమ భాగ్యవంతులో కదా. పరమానంద మూలమగు పరతత్వము నిత్య పరబ్రహ్మము వారికి మిత్రుడైన కారణమున వారి అదృష్టమునకు హద్దు లేదు. అంటే భగవంతుడితో మనం కనెక్షన్ పెట్టుకుంటే, ఇఫ్ యు మేక్ కృష్ణ గాడ్ యాజ్ అ ఫ్రెండ్, అన్లిమిటెడ్ బ్లిస్ వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇట్స్ అ వెరీ నైస్ శ్లోక, సింపుల్ శ్లోక, చిన్నపిల్లలు కూడా బాగా ఈజీగా మనం చెప్పగలిగే శ్లోకం. దీని తర్వాత ఇంకొక శ్లోకం వస్తుంది. విల్ జస్ట్ రీడ్ ది శ్లోక. విల్ రీడ్ ది శ్లోక. ఈ శ్లోకం గురించి ఇది కూడా వెరీ, అంటే ఈ బ్రహ్మస్థుతిలో ఉండే సారాంశమైన, అల్టిమేట్ సారాంశమైన శ్లోకం ఇది. We'll read it today and then we'll explain it. We'll try to discuss this in the next week. Taye pada pallavaplavam mahatpadam punyayasho murare bhavambudit vatsa padam param padam 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 yet pipadam natesham samashitaye pada pallavaplavam महत्पदं पुण्ययशो मुरारेः भवाम्बुधिर्वत्स पदं परं पदं 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 यद्विपदां न तेषाम्. Yeah, for those who have accepted the boat of the lotus feet of the Lord, who is the shelter of the cosmic manifestation and is famous as Murari, the enemy of Mura demon, the ocean of material world is like a water contained in a calf footprint. Their goal is Parampadam,
Vaikuntha, the place where there is no material miseries, not the place where there is a danger at every step. And ఈ యొక్క భౌతిక జగత్తులో ప్రతి అడుగులో భయం ఉంది, ప్రతి చోట ఎనీథింగ్ కెన్ ఫ్లిప్, ఎనీథింగ్ కెన్ డూ ఇట్. యాజ్ ఇన్ ది ఇవాళ పొద్దున క్లాస్ మొదలు పెడుతుంటే ఐ సా మై కొలీగ్ కాలింగ్, Saturday off day, and he calling me scares me because he's in charge of our complete company's end device protection. He calling me at 6:40 means my heart skipped a bit. Oh my God, what happened? You know, padam etu padam, anything can happen in 1 second and we can completely fall flat. But luckily it was not an issue there. Okay, ee Telugulo chavtara Tirmal, you want to read in Telugu? Yeah. Correct. విశ్వమునకు ఆశ్రయమైన వాడును, మురాసురుని శత్రువు అని సుప్రసిద్ధుడగు శ్రీకృష్ణ భగవాని పాదపద్మనాభను ఆశ్రయించిన వారలకు సంసార సాగరము దూడగిట్ట ముద్రలో